ఆగస్టు నెలలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి పరిహారాలు పాటించవలసిన అవసరం ఉంది, తర్వాత ఏ ఏ రంగాల్లో వీరు రాణించగలుగుతారు, ఎక్కడ అపకీర్తిని మూటగట్టుకుంటారు ఇత్యాది విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి వృషభ రాశి వారంటేనే ఎంతో కొంత వారంతా ఆడంబరాలకి కానీ లేదా ఖర్చు పెట్టవలసిన చోట బాగా ఖర్చు పెట్టవలసిన విధానం కానీ ఉండటం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. తర్వాత ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా వీరికి భక్తి అనేది కూడా సాధారణంగా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ రాస్యాధిపతి శుక్రుడై ఉండటం, ప్రస్తుతం మనం అంతా కూడా ఈ శ్రావణ మాసంలో ఉన్నాం కనుక ఈ లక్ష్మీ అధిష్టాన దేవత, శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవే కనుక మరి వీరు వృషభ రాశి వారు మరింత సంతృప్తికరంగా ఆనందకరంగా ఈ యొక్క శ్రావణ మాస విశేషాలని పొదివిపరుచుకుంటారని, ఇటు స్త్రీలు మరి పెళ్లి కాని పడుచులు అందరూ కూడా అమితోత్సాహంతో చేసుకుంటారని కూడా ఆశిద్దాం. అయితే వృషభ రాశి వారికి ఈ నెలలో ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిలో ఏదైనప్పటికీ కూడా ముఖ్యమైన భాగ్యాధిపతి, తర్వాత రాజ్యాధిపతి అంటే ఇటు అదృష్టానికి సంబంధించిన వాడు, తర్వాత మరి వృత్తి ఉద్యోగాల కారకుడైన శని ప్రస్తుతం వక్రంలో ఉండి స్తంభన స్థితిలో ఉండటం వల్ల మీనరాశిలో వీరికి వృత్తి ఉద్యోగాల్లో ఆశించినంత ప్రోత్సాహం ఉండదు. అలాగని మరీ వెనకపడిపోవటం కానీ అక్కడ బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటామని చెప్పలేం. కానీ వీరు ఏదైతే ఎదురు చూస్తున్న ఒక ప్రమోషన్లో ఉండొచ్చు, జీత భత్యాల పెంపుదల కోసం వేచి ఉండొచ్చు, తర్వాత ఒక మంచి పదవి మార్పుగానో వర్తమానాలు అలాంటివి ఏదైనా సరే ఎదురు చూస్తున్నట్టయితే అవి అవలేదని చెప్పలేము, అయ్యిందని చెప్పలేము. అలా ఒక సందిగ్ధ అవస్థలో ఉండిపోట పరిస్థితులు కూడా ఈ నెలలో మరి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఇష్ట ప్రదేశాలని సందర్శించటం, ఇష్టమైన వ్యక్తులతో చాలా సోద్భావ వాతావరణంలో మరి వీరు గడుపుకోవటం అనేది కూడా హర్షదాయకంగానే అనిపిస్తుంది. దూర ప్రాంతాలకు వెళ్ళాలి అంటే కనుక సాధ్యం అవుతుంది. ఇటు రక్తికి సంబంధించిన వాటితో పాటు భక్తికి సంబంధించిన అంశాల్లో కూడా ఈ నెలలో వీరు ఎంతో కొంత మమేకం అవుతారని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఉద్యోగస్తులకి ఇందాకే మనం చెప్పుకున్నాం, బాగా వ్యతిరేక పరిస్థితులు లేవు, కానీ ఆశించిన ప్రగతి మాత్రం కొద్దిగా మందగమనంగా సాగటం అనేది అయితే ఉంటుంది. ఇక మరి విద్యార్థుల పరిస్థితి ఏంటయ్యా అని మనం చూసుకున్నట్టయితే కనుక విద్యార్థులు చదువులో కొద్దిగా దృష్టి ఎక్కువ పెట్టవలసి ఉంటుంది. ముఖ్యంగా ఇటు ఉన్నత చదువులు చదవాల్సిన విద్యార్థులకి సంబంధించిన శని కూడా వక్రించి ఉండటం, తర్వాత మరి సాధారణ స్థాయి చదువులకు సంబంధించిన క్షేత్రంలో మరి కేతువు నెలకొనటం, వీటి వల్ల తర్వాత మరి బుద్ధి స్థానంలో ప్రస్తుతం కుజుడు సంచరిస్తూ ఉండటం వల్ల కూడా ఈ నిర్ణయాలు తీసుకోవటంలో కొంతవరకు తొందరపాటు కానీ మనకి విశ్వాసం అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాం కదా, ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కూడా కొంతవరకు దెబ్బతినే పరిస్థితులు కూడా నెలకొంటాయి. తర్వాత ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా ఇటు యుక్త వయసులో ఉన్న వాళ్ళు అంటే ఈ టీనేజ్ పిల్లలు కొంతవరకు తప్పటడుగులు వేయడానికి కూడా ఈ నెలలో మరి ముఖ్యంగా పంచమస్థాన కుజుడు వల్ల చెడు ఆలోచనలు రావటం, తర్వాత అప్పటిదాకా మరి ఏదైనా సరే ఈ ప్రేమలు ఆకర్షణలు లేనివారు ఒక్కోసారి అలాంటి వాటిలో ఇరుక్కోవటం, ఇలాంటి గ్రహస్థితి కూడా ఈ నెలలో కొంత గోచరించడం అనేది కూడా ఉంటుంది. వ్యాపారస్తులకి ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. ముఖ్యంగా మరి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కానీ, ఆ తర్వాత మరి ప్రింటింగ్కి సంబంధించిన వ్యవస్థలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి చాలా చక్కటి మంచి ఫలితాలు పొందుతారని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు.
వైద్య రంగంలో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా ఎముకలు, కీళ్ళు, పిల్లలకి సంబంధించిన అంశాలు మరి నిపుణులైన డాక్టర్లకి చాలా ఎక్కువ ప్రోత్సాహకరంగా ఈ నెల ఉంటుందని కూడా చెప్పవచ్చు. అంతేకాకుండా వృషభ రాశి వారు వారు చేసే వ్యాపారాల్లో ముఖ్యంగా శానిటరీ అండ్ హార్డ్వేర్, పెయింటింగ్కి సంబంధించినవి, ఇలాంటి వాటిల్లో కూడా ఈ మాసం ప్రోత్సాహకరంగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక కొత్తగా సంతానం కావాలి అనుకునే దంపతులకి ప్రస్తుతం ఈ నెల కూడా అంత ఆశించినంత సత్ఫలితాలు ఇవ్వకపోవచ్చు. ఆగస్టు 28 తర్వాత కుజుడు కన్య నుంచి మారిన తర్వాత కొంతవరకు ఆశాజనకంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇక గృహ సమస్యలు గత కొద్ది నెలలాగానే ఈ నెల కూడా ఎంతో కొంత వీరి మీద ఎక్కువగా ప్రభావం చూపించడం అనేది ఉంటుంది. అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరమైతే గనక కనిపిస్తుంది. ఇక ఏ పని అయినప్పటికీ కూడా బద్ధకం లేకుండా త్వరితగతిన సాధ్యమైనంత వరకు పూర్తి చేయడానికి, చివరి నిమిషం దాకా మరి ఆగి చివరి నిమిషంలో ఒత్తిడి ఎదుర్కొనే స్వభావాన్ని కొంతవరకు తగ్గించుకుని ముందుకెళ్ళినట్టయితే కనుక మరింత ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుందని కూడా చెప్పచ్చు. ఇక వృషభ రాశి వారికి ఈ నెలలో ఎటువంటి దోష పరిహారాలు పాటించినట్టయితే కనుక మంచి ఫలితాలు వస్తాయి, ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది చూసినట్టయితే కనుక ఈ నెలలో వీరు సోమవారాలు కొద్దిగా బియ్యం నానవేసిన నీటిని ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదల్లో వేయటం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది. ఇక మరి ఈ శ్రావణ మాసంలో వీరు ఏదైనా సరే లక్ష్మీ నామాన్ని కనుక పఠించాలని కోరుకున్నట్టయితే కనుక ఓం శ్రీం శ్రీం వికృత్యై నమః, ఓం శ్రీం శ్రీం వికృత్యై నమః, ఇది వీరు గనక ఈ నెలలో పఠించినట్టయితే కనుక ఆర్థిక లాభాలతో పాటు మానసిక స్వస్థత కూడా చేకూరుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తర్వాత మరి ఈ వృషభ రాశి వారు ఈ నెలలో వ్యక్తిగత ఆరోగ్య విషయంలోకి వస్తే కొద్దిగా శీతల పదార్థాలు తక్కువ తీసుకోవటం అనేది మంచిది. ముఖ్యంగా గొంతుకు సంబంధించినవి ఏమైనా సరే ఈ నెలలో చిన్న చిన్న ఇబ్బందులు, శ్వాసకోశ బాధలు కానీ గొంతు సమస్యలు కానీ వచ్చే అవకాశాలు కూడా ఈ నెలలో కనిపిస్తున్నాయి. కనుక ఆరోగ్య విషయంలో ఈ రకంగా జాగ్రత్త తీసుకుని మిగతా విషయాల్లో మనం ఇందాక చెప్పిన నామాన్ని కనుక పఠించినట్టయితే కనుక తప్పకుండా మిగతా అన్ని విషయాల్లో కూడా వీరికి ప్రోత్సాహకరంగా సంతృప్తికరంగా ఈ మాసం సాగిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.